ఒక మహిళా న్యాయవాది ఈ ఫ్లెక్సీలు పెట్టిన అంశం పైన ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నిన్న కూడా ప్లే చేసాము, ఒకసారి మళ్ళీ దాన్ని ప్లే చేస్తాం. అసలు ఫ్లెక్సీలు పెట్టేటటువంటి అర్హత ఉందా? ఒక పక్క సిబిఐ కేసు, వాళ్ళ ఛార్జ్ షీటు, ఆ ఫైనల్ రిపోర్టు అక్కడ చెబుతోంది ఏంటి? వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టడం ఏంటి? వాటిని పోలీసులు అలో చేయడం ఏంటి? ఆ ఫ్లెక్సీ తీమన్నందుకే కదా అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. దానికే కదా ఆ ఫ్లెక్సీలు తీమన్నందుకే కదా వందనాదేవి గారు ఆ రకంగా సంస్కారవంతమైన భాషతో రెచ్చిపోయారు. మహిళా న్యాయవాది చాలామంది అంటున్నారు జనసేనకు అనుకూలంగా ఉంటారని కూడా అంటున్నారు. మరి వాస్తవం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా చక్కగా అధికార ప్రతినిధి సార్, ఓకే రైట్, చాలా చక్కగా విశ్లేషించారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు, కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు. అది ఒకచోట కాదు, రాష్ట్రం అంతా చేశారు. అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు, వాళ్ళు చింపేస్తారని తెలుసు. అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో, నాకైతే తెలియలేదు. సో ఎనీవే, నేనైతే చెప్తున్నాను, కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు. కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారే, అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి. రైట్, ముందుగా ఫ్లెక్సీలతో రెచ్చగొట్టింది టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారేమో నీతి సూక్తులు చెప్తున్నారు నిన్న లడ్డూల గురించి. నేనైతే ఆ దేవుడి పవిత్రతను దెబ్బతీయాలని కోరుకొని అంటూనే ఈ ఫ్లెక్సీలు పెట్టేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటే, ఒకవైపు బూతులతో రెచ్చిపోతుంటే టీడీపీ మోక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తాయి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన ఏదో బూతులు మాట్లాడారంట. ఈ దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, చంపడానికి కుట్రలు అందుకే చేశామని అంటున్నారు. మరి చంద్రబాబుది మహోన్నతమైనటువంటి భాష, లోకేష్ది సంస్కారవంతమైన భాష, పవన్ కళ్యాణ్ది సంస్కారవంతమైన భాష అయితే తేనెలూరే తెలుగు భాష మన హోంమంత్రి అనితమ్మది. చెవులకు ఇంపుగా తాకే భాష అయ్యన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో నేతలంతా మాట్లాడేది అత్యున్నతమైన సంస్కారవంతమైనటువంటి భాష. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం మాట్లాడారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వినిపించండి. మళ్ళీ డిస్క్లైమర్ ఏంటంటే, చిన్నపిల్లల్ని టీవీల ముందు ఉంచకండి. ఇంతకంటే నీచమైన భాష, సంస్కారహీనమైన భాష ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమనకూడదంటే ఓకే అనకూడదు, దానికి క్షమాపణ కూడా చెప్పారు. మరి వీళ్ళేం చేశారు? ఒకసారి ఆ భాషను వినిపించండి. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులకు నేర్పిస్తున్న భాష, తెలుగు బూతుల పార్టీ భాష. పుట్టుకే తప్పుడు పుట్టుక. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. తాత ఏం పీకల, తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడా బాబు? బలో ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 అరే నీ అబ్బా సొత్తా ఇది పిరికినా కొడుకు ఏం కనుకరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు, ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లరా, రెండు బయటికి కొడకల్లారా, తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు. నేను అడుగుతున్న రోజా, నీ బతుకు ఎవరికి తెలదో,
బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో అడ్డగోలుగా చేపిస్తున్నారనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం. బ్యానర్ దించరా నువ్వు ముండా మగోడవైతే రారా నువ్వు మగోడవైతే రారా నువ్వు రారా నువ్వు మగోడవైతే పారిపోతున్నావు రైట్.